పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ కృషి చేస్తున్న కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ వెన్న రాజమల్లయ్య గారు వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. ఈరోజు వెదిర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించడం జరిగింది. తేదీ 27 ఫిబ్రవరి 2025 రోజున ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. నరేందర్ రెడ్డి గారు గెలిచినట్టయితే మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటూ యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించుకుంటూ రేపు జాబ్ క్యాలెండర్ను పక్కా అమలు చేయించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. మీ అందరికీ 99% న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మేమందరం మాట్లాడి ఒత్తిడి తీసుకొస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. కావున పట్టభద్రులందరికీ మా యొక్క అప్పీల్, మీరందరూ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి ఎమ్మెల్సీ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను మీ వెన్న రాజమల్లయ్య, సీనియర్ వైస్ చైర్మన్, ఎస్సీ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.